ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక భాషా ప్రయోజిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రాణాలు పీల్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలుగు భాషను గౌరవించేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన వర్ధంతి ఈరోజు కేవలం ఒక వర్ధంతి దినోత్సవం కాదు, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించుకునేటువంటి రోజు. ఆయన లేపినటువంటి ఉద్యమాన్ని మనసులో ప్రతి ఒక్కరు కూడా నాటుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే అటువంటి మహానుభావుల జీవిత చరిత్ర చూస్తే చదువుకున్నటువంటి వ్యక్తిగానే కాకుండా ఉద్యోగం చేసిన కేవలం స్వాతంత్ర పోరాటం కోసం గాంధీ గారితో కలిసి నడిచి స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు చెన్నైతో కలిసి మద్రాసీలుగా పిలువబడేటువంటి తెలుగువారిని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆ రోజు ఆయన చేసినటువంటి అడుగులు ఈ రోజు వరకు మనందరం కూడా ఈరోజు మనం గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒక పక్కన తెలుగువారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారైతే, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ ఇద్దరు తెలుగువారికి వాళ్ళని గౌరవించుకోవడం చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగువారిని, ఆ రోజు తెలుగుని కాపాడి తెలుగువారి రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావులని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి తరాలకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నమస్తే అండి గురుగారు. Thank you.